కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పదంగానే ఉన్నది. ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్ గా చెప్తున్నాం. సామాజిక కార్యకర్తకు ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు. ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్ గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి ఒకటే చెప్తున్నా మీకు. మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసిండ్రు అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద, దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్యాభర్త లాంటి వాళ్ళని ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని, ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో. ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం. హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతావు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు సున్నా వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా. నీ కొడుకున్న సిరిసిల్ల కూడా 6,000 మైనస్ వచ్చింది కదా. సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్ గా. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 hours లోనే క్లియర్ గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ తో పాటు కేసీఆర్ చెప్తున్నాం. నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలున్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతో పాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ గారిని పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటది. ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు 2 కాదు. కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండ్రు మీరు. కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండ్రు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మేము రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇప్పటికే డీటెయిల్ గా ఎంక్వైరీ, రాత్రికెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతో పాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి. మేము 15 నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం. చేయబోయే 45 నెలల్లో చేయబోయే పనులు చూసి
ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే నువ్వు ఎన్ని హత్యా రాజకీయాలు భయపడేది లేదు కానీ అమాయకులను చంపడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్రం వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు జరగంగానే ఏమని తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేపించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాటర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అని మీరు అసలు నిజాన్ని బయట పెట్టేది, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, సాయంత్రం లోపల అక్కడ మీ రిపోర్టర్ చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. తప్పకుండా పోరాడతాం, ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామరచెల్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినట్టే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గంట వెంకటరామరెడ్డి సబ్మిట్ అని. అదే హరీష్ రావు, ఆయనకే నా మెంబర్షిప్ అంట మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంట సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని. 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ, కోట్ల చుట్టూ, ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతున్నా. వెంకటరామరెడ్డి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు, ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండని. ఏమైనా అంటే చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళందరూ ఎడిపోయాడు. శ్రీకాంతాచారి చనిపోయి ఏమైండు, వాళ్ళ తల్లిని ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడే ఇక ఇంటి దగ్గర ఉన్నది పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పిన. ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్షపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ, గౌరవ న్యాయమూర్తులకు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. సీఎంని కలుస్తాం, సీఎం గారితో మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామన్నావుని ఆ రోజు అంత ఓపెన్గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు. అది అలిగేషన్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది ఆయనది. అంటే అంత బరి తెగించిండు, ఎట్లయినా ఓట్లేస్తాను నాకు ఒకటి. కానీ ఇంత తెగించి ఇవ్వాలవా? కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టుకు పోయినావు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయింది క్వాచ్ చేయాలని, కవిత కేసుకు పోయింది, జైలుకు పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది? మీరు మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామరెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భూపాల్పల్లిలో జరిగినటువంటి రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దురదృష్టం, ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలోనే ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇది బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి సందర్భాలు ఉండవు. ఈరోజు రాజలింగమూర్తి గారు కేసు వేసినారు. ఒకవేళ అందులో కేసు విచారణలో ఉన్నది, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ విచారణ జరుగుతున్నది. ఈ కేసులో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసినాం. హైకోర్టు దాన్ని స్టాప్ చేయడం జరిగింది. భూపాలపల్లి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మేము కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి. కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం, లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు యొక్క హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ముత్తుడి భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏ రకంగా ఉంది, కొన్ని గంటలు మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు వారిని ప్రేరేపితం చేసి మాట్లాడించినట్టుగా కనబడుతూ ఉన్నది తప్ప, ఇది గతంలో ఈరోజు ఎవరైతే ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నదో ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి ఆమె, వాళ్ళ యొక్క విధానాలు నచ్చగానే వారిని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది. ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాట కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేరేపితంతో మాట్లాడినట్టుగా ఉన్నాయి. మరి ఈరోజు నిజంగా మేము చెప్తా ఉన్నాం, అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు వాస్తవాలని కూడా తెలుసు. అక్కడ ఉండేటువంటి భూ వివాదాల్లో ఎంతవరకు ఇతను కూరుకుపోయిండు, ఇతను ఒక రౌడీ షీటర్గా కూడా ఉన్నాడు, చాలా లిటిగెంట్ అనేది కూడా అక్కడ ఉండేటువంటి భూపాలపల్లి ఎవరైనా చెప్తారు. కాబట్టి అతని యొక్క హత్యకు ఆ భూ వివాదమే తప్ప నాకు కానీ మా పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తుల యొక్క ప్రమేయం లేదు. ఇది కేవలం మా మీద చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్ప ఇది కూడా వాస్తవం లేదనేది నా అభిప్రాయం.